ఒకప్పుడు వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు. మాటకు ముందు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకునేవారు. మొన్నటి ఎన్నికల్లో ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి ఎమ్మెల్యేలయ్యారు. కానీ ఇప్పుడు ఇద్దరు అంతకంటే ఎక్కువగా సన్నిహితులయ్యారు. వీళ్ళిద్దరి దోస్తీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ వాళ్ళిద్దరెవరో తెలియాలంటే ఈ స్టోరీపై ఉలుక్కేయాల్సిందే. విశాఖ నగరంలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఆ 4 చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమ నుంచి ఎమ్మెల్యే గణబాబు, విశాఖ దక్షిణ నుంచి జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుతో టీడీపీకి ఎప్పుడూ సఖ్యత ఉండేదని చెబుతారు. ఆయన బీజేపీలో ఉన్న టీడీపీతో ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించేవారు. ఆ బంధం ఎప్పటి నుంచో ఉంది. ఇక జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాదు ఆయన గతంలో వైసీపీలో పనిచేయగా టీడీపీపై రాజీ లేని పోరాటం చేసేవారు. ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ పొత్తులో భాగంగా దక్షిణ నియోజకవర్గం సీటును కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ నేతలతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగించడం ఇప్పుడు విశాఖ నగర రాజకీయాలను ఆకర్షిస్తోంది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి మధ్య ఇటీవల పెరిగిన సాన్నిహిత్యంపై విస్తృత చర్చ జరుగుతోంది. విశాఖ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వ్యాపార రీత్యా విజయవాడ నుంచి విశాఖ వచ్చిన వెలగపూడి ఇక్కడే స్థిరపడ్డారు. ప్రజల్లో పలుకుబడి పెంచుకుని కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా పట్టు సాధించారు. ఆయనను ఓడించేందుకు రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా చివరకు విజయం వెలగపూడినే వరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే వెలగపూడి జోరును కట్టడి చేసేందుకు కొన్నాళ్లు వంశీకృష్ణ శ్రీనివాస్ను వాడుకుంది వైసీపీ. వైసీపీ నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ తూర్పు సమన్వయకర్తగా కొన్నాళ్లు పనిచేశారు. వైసీపీలో ఉండగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఆశలు నెరవేరలేదు. అయితే తూర్పు సమన్వయకర్తగా పనిచేసిన అన్ని రోజులు ఎమ్మెల్యే వెలగపూడికి వ్యతిరేకంగా ఆయన తీవ్ర పోరాటమే చేశారు. ఎమ్మెల్యే వెలగపూడిని విజయవాడ తిప్పి పంపుతానని శపథాలు చేసేవారు. గత ఎన్నికలకు ముందు ఈ ఇద్దరి మధ్య యుద్ధం రాజకీయంగా వేడి పుట్టించింది. అయితే ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి వంశీకృష్ణ జనసేనలో చేరడంతో పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది. ఎలాగైనా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని చూసిన వంశీకృష్ణ గత ఎన్నికల్లో చక్కగా ప్లాన్ చేసి జనసేనలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ ఆదేశాల ప్రకారం తన సొంత నియోజకవర్గం విశాఖ తూర్పు వదులుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి మారారు. పొత్తుల్లో భాగంగా ఆయన సర్దుకోవడంతో వెలగపూడితో రాజకీయ యుద్ధానికి బ్రేక్ పడింది. ఇక ఇద్దరు గత ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాక రాజకీయం పూర్తిగా మారిపోయింది. నగరంలో 4 నియోజకవర్గాలుండగా ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ శ్రీనివాస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. ఈ ఇద్దరు చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు కత్తులు దూసుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు పొత్తుల్లో భాగంగా స్నేహమేరా జీవితం అన్నట్టు కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఈ ఇద్దరూ ఇలా పనిచేయడానికి ఒక గమ్మత్తైన విషయమే కారణమంటున్నారు. లిక్కర్ బిజినెస్లో ఎమ్మెల్యే వెలగపూడిది అందవేసిన చెయ్యి అనే ప్రచారం ఉంది. నగరంలో లిక్కర్ వ్యాపారుల్లో వెలగపూడి ప్రముఖుడిగా చెబుతారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయనతో కలిసి వ్యాపారం చేయడానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆసక్తి చూపారని ప్రచారం జరుగుతోంది. వెలగపూడి కూడా వంశీకృష్ణను తన వ్యాపారంలో కలుపుకుని వెళ్లడంతో 2 నియోజకవర్గాల్లో ఈ ఇద్దరి అనుచరులే లిక్కర్ బిజినెస్ ను శాసిస్తున్నారని అంటున్నారు. కారణం ఏదైనా తమ ఇద్దరి మధ్య జరిగిన రాజకీయ యుద్ధాన్ని ఎమ్మెల్యేలు మరిచిపోయి కలిసిమెలిసి పనిచేయడం విశేషమనే చెప్పాలి.